ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరులైన మీ అందరికీ మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, పరమగీతాల గ్రంథము ధ్యానంలో భాగంగా ఈ దినాన్ని మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించడం ద్వారా ఆత్మీయంగా బలపడుతూ దేవుని కృపలో వర్ధిల్లడానికి, దేవుని కృపను అర్థం చేసుకోవడానికి మనం ముందుకు సాగుదాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలను, సొలొమోను నగరు తెరల వలను నేను సౌందర్యవంతురాలను అని షోలమితి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, షోలమితి అనగానే సంఘము అనే విషయాన్ని మనం గుర్తించాలి. అదే సమయంలో సొలొమోను మహారాజు స్థానంలో క్రీస్తు ప్రభు వారిని ఉంచాలని మనము ఈ గ్రంథాల ధ్యానము ప్రారంభంలోనే జ్ఞాపకానికి ఉంచుకోవాలని తెలియజేశాం. ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేము కుమార్తెలారా అంటున్నాడు. 125వ కీర్తనలో మనం చూసినట్లయితే ఎవరు యెరూషలేము కుమార్తెలంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు. ఎవరండి? యెహోవా యందు నమ్మిక ఉంచువారు యెరూషలేము కుమార్తెలు. అంటే అట్టి స్థితిలో యెహోవా యందు నమ్మిక ఉంచిన వారిగా ఈనాడు నీవు, నేను, మనము ఉండాలనేటటువంటిది తండ్రి అయిన దేవుని యొక్క అనాది సంకల్పము. కాబట్టి మనం అలాగున ఆయనందు నమ్మిక ఉంచామా లేదా పరిశీలన చేసుకోవాలని ఈ వచనం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది. 2వ లైన్లో అంటాడు, కదలక నిలుచు సియోను కొండవలే ఉందురు. సియోను కుమార్తెలు ఎలా ఉంటారట? కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉంటారు. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా, అవిశ్వాసానికి లోను కాకుండా, ఇహలోక సంబంధమైనటువంటి సమస్యల్లో చిక్కుకొనకుండా, దేవునికి ఆయాసము కలుగు చేయకుండా యథార్థమైన స్థితిలో జీవించాలంటే సియోను కుమార్తెలాగా మనం యెహోవా యందు పూర్ణ నమ్మిక ఉంచాలని, ఆ సందేహము లేకుండా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన ఆరాధించే వారిగా ఉన్నట్లయితే మనము సియోను కుమార్తెలాగా గుర్తింపబడతాం. 2వ వచనంలో అంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము నీ ప్రజల చుట్టూ ఉండును. నీవు, నేను యెహోవా యందు నమ్మిక ఉంచితే ఆయన ఎలా ఉంటాడటండి? నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అంటే ఆయనే మనల్ని కాచే దేవుడు, కాపాడే దేవుడు, వర్ధిల్ల చేసేటటువంటి దేవుడు, ఉన్నతమైన స్థితిలోకి హెచ్చించేటటువంటి దేవుడు, ఘనపరిచేటటువంటి దేవుడు. కనుక ఇక్కడ మనము యెరూషలేము కుమార్తెల్లో ఉన్నామో లేదో మనము పరిశీలన చేసుకుందాం. 2వ లైన్లోకి వచ్చినట్లయితే నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అంటుంది. ఎందుకు నల్లని దానిని అని చెప్తుందంటే అదే అధ్యాయంలో మనం ఒకసారి చూసినట్లయితే 6వ వచనంలో షోలమితి మాట్లాడుతూ, నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి, ఎండ తగిలిన దానను అంటుంది. ఎందువలన నల్లగా మారిందటండి? ఎండ తగిలింది. అయితే ఎండను శరీరం మీద పడినప్పుడు మెలనిన్ అనేటటువంటి ఒక ద్రవము స్రవించడం ద్వారా కలర్ చేంజ్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈమె అసలు ఎందుకు ఎండలోకి వెళ్ళవలసి వచ్చింది? ఒక స్త్రీ కదా, ఒక కన్యక కదా, తల్లిదండ్రులు ఎందుకు ఎండలోనికి పంపించారంటే మొదటిది వారు పేదవారనే ఒక సంకేతం వస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ కింద లైన్లో అంటాడు, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకి కావలిగత్తిగా ఉంచారు. ఎందుకు ఎండలోకి వెళ్ళవలసి వచ్చిందటండి? తన సహోదరులు ఆమె మీద కోపించారట. అంటే వారి యొక్క పెంపకంలో ఆమె పెరగలేదు, వారి మాటలను ఆమె వినలేదు. ఈ దినాన్ని ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరుడా, నీవు, నేను ఈ దినాన్ని దేవుని మాటలను ఎరిగిన వారిగా ఉన్నామా? దేవుని ఆజ్ఞను తృఢీకరించే వారిగా ఉన్నామా? దేవునికి లోబడిన వారిగా ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. అట్టి స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. కనుక నేను నల్లని దానినైనను ఏమంటుందండి? సౌందర్యవంతురాలను అంటుంది. ఎలాంటిదటండి? ఆమె సౌందర్యవంతురాలట. ఎందుకు సౌందర్యవంతురాలంటే భౌతిక సంబంధమైనటువంటి స్థితిని కూర్చోకాకుండా ఆత్మ సంబంధమైన స్థితిని షోలమితి మాట్లాడుచున్నది. ప్రియులారా, ఈ దినాన్ని సంఘమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము కూడా మన అంతరంగ స్వభావాన్ని బట్టి మన యొక్క విశ్వాసము మన మాటల ద్వారా ప్రస్ఫుటంగా సమాజానికి అందించబడాలి. అట్టి స్థితిలోనికి మనము వచ్చినట్లయితే మనము సియోను కుమార్తెలాగా ఉంటాము. అప్పుడు యెహోవా దేవుడు మన చుట్టూ కావలి ఉంచి మనల్ని భద్రపరుస్తాడు. నిత్యము ఆయన మనకు కృపను అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారు, ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె చెప్పినట్లుగా ఈ దినాన్ని
నీవు నేను మనము చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా ఆలోచించండి. అలాగనే ఉండాలనేటటువంటిది దేవుని యొక్క ఆలోచన, దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. నోటితో పలకడమే కాదు కానీ మన హృదయాంతరాల్లో నుంచి ఆయన ప్రేమించేవారుగా మన మాట, మన తలంపు, మన ఆలోచన, మన దృక్పథము ఆయనకి ఇష్టాన్ని కలుగు చేసేదిగా ఉంటే ఆయన మనల్ని చుట్టూ ఆవరించి ఉండేటటువంటి దేవుడు. అలనాడు యోబు చుట్టూ తన కంచె వేసి కాపాడి సాతాను రాకుండా అడ్డగించినటువంటి దేవుడు ఈ దినాన్ని నిన్ను భద్రంగా కాపాడాలంటే నీవు సియోను కుమార్తెలా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. మరింత మిగిలిన భాగాన్ని తరువాత జానాల్లో మనం పరిశీలన చేద్దాం. ఆసక్తిగా ఉన్నందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.